నమస్తే మాధురి గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఇందాక శివరుద్ర సాధువు గారు మాట్లాడారు మీరు తీసిన లింగం గురించి. అయితే మీకు వస్తున్న కాల్స్ ఏంటి, మీరు అనుకుంటున్నది ఏంటి, అసలు మీరు ఎందుకు తీశారు అలా? అంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఒక వ్యక్తిది, సో ఆ వ్యక్తి జనాల ముందు వచ్చిందనమాట. సో హల్చల్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఇంటర్వ్యూలో ఒకలాగా మాట్లాడుతుంటే సో నాకు కొన్ని పాయింట్స్ నచ్చలేదు అనమాట. అంటే కొన్ని పాయింట్స్ తీసుకొని ఇంకా ఆమె చాలా ఎక్కువైపోయినాయి అనమాట మాట్లాడము. సో అని నేను ముందుకు వచ్చి ఆమె నిజం అంటుంది కదా, సో నేను చేసేవి కూడా నిజాలు చూపిస్తాను, లైవ్లో చూపిస్తాను రాండి అని శివలింగం తీశాను, విభూతి తీశాను, దయ్యాన్ని ఎలా బంధించాలో తీశాను, అరటిపండులో దయ్యాన్ని బంధించి ముక్కలు చేస్తాను, అన్ని చేశాను. అంత అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో ఇది నిజమా కాదు మీరు చెప్పండి అంటే ఇది నిజమే, ఆఫ్ కెమెరా అయితే చేయలేదు, మీరు నిజంగా చేశారంటే సో నేను అప్పుడు వాళ్ళకి ఒక హిట్ ఇచ్చాను అనమాట. సో ఇది రియల్ కాదు, సో ఇది మ్యాజిక్. ఎవరైతే ఇలాంటి దొంగ వేషాలు వేసుకొని మా జనాలలో మాయలు చేస్తూ మీకు అది ఉంది, మీకు ఇది పట్టింది అని చాలా పల్లెటూరులో ఇలా దయ్యాలు బంధించడము, ఇలా లింగాలు తీయడము అట్లా చేయడం వల్ల ఇలా చేస్తున్నారు అని నేను చెప్పడానికి ముందుకు వచ్చాను తప్ప నాకు నిజంగా శక్తులు ఉంటే సో నేను ఒక ట్రాన్స్జెండర్ని, నేను భిక్షాటం వెళ్తేనే నా వృత్తి గడవాలన్నమాట. సో ఒకవేళ నేను లింగాలు తీసి అలా నిజంగా నేను మహిమలు తీస్తే సో రోజు ఒక మహిమ ఒక బంగారు తీసుకొని నేను ఒక హైదరాబాద్ ఒక మేడ కట్టుకొని ఉంటుంటే కదమ్మా. సో జనాలు మా దేవుడు ఉన్నాడు, దయ్యం ఉంది. సో నేను రెండో చూశాను, నిజంగా చూశాను, నేను అబద్ధం చెప్పాను. నాకు భక్తి అంటే ఎక్కువ. 10 శక్తిపీఠాలు దర్శించుకున్నాను, 5 సార్లు కాశీకి వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు కుంభమేళకి వెళ్తున్నాను, కేదార్నాథ్, బద్రీనాథ్, పూరి జగన్నాథ్ ఎన్నో తిరుగుతూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. నేనైతే ఎవరిని కించపరచడానికి అలా తీయలేదు. కొంతమంది ఏమో చాలా మంది మీరు ఇలా తీస్తున్నారు తప్పు మా కార్తీక మాసంలో అంటున్నారే, వాళ్ళు గతంలో తీసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద పోయి మీరు అడగలేదే తీస్తున్నారే. సో ఇక్కడ ఏం లేదండి, ఇంటర్వ్యూలో ఏది మాట్లాడినా కానీ ఇది ఒక పాయింట్ పట్టుకున్నారు. అంటే మాట్లాడిన మ్యాటర్ ఏం పట్టించుకోకుండా శివలింగం ఎందుకు తీస్తున్నావు అంటే ఇప్పుడు ఎవరో ఒక బాబా వచ్చి మా ఊర్లో కూర్చొని లింగాలు తీసుకుని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నాకు నిజంగా జరిగిందండి. సో నా ఫ్రెండ్కి నేను నిజం చెప్తున్నా, అబద్ధం చెప్పాను. నా ఫ్రెండ్కి ఎవరో మందు మా పల్లెటూరు అండి అనంతపురం దగ్గర, ఎవరో మందు పెడితే సో కక్కించడానికని వెళ్ళాం. సో కక్కించడానికి వెళితే సో కక్కిచ్చాడని నన్ను చూసి అక్కడ ఉన్న వ్యక్తి ఎవరైతే కక్కిస్తాడో సో అమ్మ నీకుందమ్మ మందు అంటే నాకు కూడా పెట్టారు మందు, ఎందుకంటే నాకు సరేలేని వెళ్ళాను. సో మందు కక్కిచ్చే ప్రాసెస్ ఎలా ఉంటుందని సో అసలైన మందు పెట్టే ఉన్న వాళ్ళకైతే కన్నా పొడకడుపునే 3 చెమ్మలు ఉప్పు నీళ్ళు దాపిచ్చి తమలపాకుతో తీస్తారు. సో అది వస్తుంది రియల్ గా. నాకు ఎలా జరిగిందంటే నువ్వు తాగమ్మా అంటే ఇప్పుడు ఇదే అనుకున్న ఉప్పు నీళ్ళు తాగమ్మా అని ఇలా తాగుతున్నా నెత్తిరా అడగకుండా ఉంది, మందు లేదు. సో మందు ఉన్నట్టు క్రియేట్ చేసింది ఎవరు? ఆయన. మంది ఎలా ఉంది నాకు ఎలా చూపించాడంటే ఈడ పెట్టుకొని పైన తాగమ్మ ఇట్లా తాగుతాడు, టక్కని ఇట్లా అందులో వేసేసాడు కూర్చొని. నేను ఇలా చూసాను, ఆహా సరే 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 ఓకే 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 ఇలానా అంటే మందు ఉన్న వాళ్ళకి తీసారు కానీ లేని వాళ్ళు కూడా ఎలా తీస్తారమ్మా? ఖచ్చితంగా. సో అది నేను నిజమని నమ్మాలా అబద్ధమని నమ్మాలా? అది అబద్ధమే కదా. సో ఇలా కొన్ని చాలా జరుగుతున్నాయి, నా విషయంలో జరిగింది. నేను దేవుని నమ్మకండి, ఎవరిని నమ్మకం అనట్లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. సో నాకు 10 మందికి నచ్చచ్చు, 10 మంది నచ్చకపోవచ్చు. సో నాకు నచ్చలేదు, జనాలు ఇలా చేస్తున్నారు, ఇది మీరు నమ్మండి నేను అనట్లేదు కదా, ఇది జస్ట్ మ్యాజిక్ అంటున్నా. ఓకే, సో అంతే అండి. ఇప్పుడు మనతో పాటు శివరుద్ర సాధువు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు గురుగారు మాధురి గారు మనకు ముందరే ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఇప్పుడు చెప్పండి, ఇక మీ దృష్టికి వచ్చిన క్వశ్చన్స్ ఏంటి, ఆవిడని అడగాల్సినవి ఏంటి? ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా మీరు చేయలేదని అంటున్నారు. శివుడి లింగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు చాలా మందికి తెలియాలమ్మా. ఇప్పుడు మీరు తీశారు, మేము దానికి హెచ్చరించాము కూడా, మీకు ఫోన్లో కూడా నేను చెప్పిన విషయం ఏంటంటే అంత ధైర్యం చేయకూడదు, శివలింగం అనేది కొంచెం సందర్భానుకూలంగా చాలా మంది భక్తులు ముఖ్యంగా ఇప్పుడు మాలలు వేసుకునే ఈ క్రమంలో పవిత్రముగా వాళ్ళు భజనా కార్యక్రమాలు తర్వాత వాళ్ళ యొక్క దీక్షా నియమ నిబంధనలు బలంగా ఉన్న సమయంలో మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి. ఇందులో ఇంకోటి ఏంటంటమ్మా, పూర్తి వివరణ తెలిసిన వాడికి ఒక అవగాహన ఉంటే అసలు తెలియని వాళ్ళకి ఇంకొక అవగాహన ఉంటుంది. ఇక్కడ వచ్చిన శాస్త్ర గ్రంథం ఏంటంటమ్మా, కొంచెం తెలుసు కొంచెం తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన సమాధానాలు కూడా ఏంటంటే చాలా మందికి పూర్తి భక్తిత్వం ఉన్నదా అని చెప్పలేము, లేదా అని చెప్పడానికి లేదు. ఇప్పుడు వాళ్ళందరికీ నువ్వు క్లుప్తమైన సమాధానాలు ఇవ్వాలి అని నేనే ఎందుకు వచ్చాను, నేనే ఎందుకు అడిగానంటే మేము కూడా మహాముఖంటికి భక్తులము కాబట్టి
నేను వచ్చి చాలా శాతంగా చాలా మందికి భక్తి గురించి మాట్లాడిన దాంట్లో శివుడి గురించి నేను చాలా మందితో గొడవలకు దిగాను. ఈ మధ్య నేను ఒక నెల రోజుల నుంచి ఛానల్లో రావడానికి కూడా కారణం ఏంటంటే ఒక ఆలోచన రీత్యా ఒక వ్యక్తి వచ్చి చెప్పిన ఆ విషయాలలో అఘోరి అన్న ఆ పేరు తీయడం చేతనే ఇలా ఉంటే మరి నిజమైన వాళ్ళు ఎవరు అన్నదే నా యొక్క ఆలోచన. దుస్తులు అన్న విషయం మాట్లాడి ఆఖరికి దుస్తులు కొన్ని సందర్భాల్లో కట్టుకున్నదని చెప్పి కొంచెం వెనక్కి తగ్గాం. చాలామంది ఫోన్ చేశారమ్మని అడుగుతున్నా కూడా వెనక్కి జరిగిన దాంట్లో అమ్మ శివుడి యొక్క తత్వం నువ్వు తీసుకున్నావా, లేకపోతే నీకు శివుడే వస్తాడా, శివుడిని లింగాన్ని నువ్వు తీయగలిగావు అని అంటే ఎవరిని నువ్వు మభ్య పెట్టడానికి నీ శక్తులను చూపిస్తున్నావు అనేది చాలా ముఖ్యం. మీరు చెప్పాల్సిన సమాధానం అది. నీకు ఎందుకు అంత ధైర్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, శివలింగాన్ని బయటికి తీయాల్సిన అవసరం? ఇప్పుడు యథార్థాన్ని చూపిస్తున్నావా అని అంటే నిన్ను అక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు చాలామంది అని అంటే నువ్వు అదే యథార్థాన్ని చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ నువ్వు వేరే ఏదైనా వస్తువు తీయవచ్చు కదా. ఇప్పుడు నిమ్మ పండు ఉంటుంది, లేదా ఇంకేదో వేరే పండు ఉంటుంది, ఇంకేదో ఉంటుంది. ఇవి తీయకుండా నీవు శివలింగాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ విషయం మీరు ఏదైనా ఆలోచించారా? శివలింగాన్ని తీయడానికి గల ఎవరైనా రేపటి రోజు అడగవచ్చు నన్ను అని. ఎందుకంటే ఇది వచ్చి హైందవ దేశం కదా. సో గురుగారు, నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ తప్పు చేయలే. సో తప్పు చేస్తే ఎవరి మీదైనా తల వంచుతా, నేను తప్పు చేసే అంటాను. సో నేను 20 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఈ టాపిక్ ఏదైతే అఘోర ఇష్యూ నడుస్తుంది చాలా 30-40 ఇచ్చాను. ఈ 40 ఇంటర్వ్యూలో కూడా ఎక్కడ కానీ శివలింగం తీయలేదు. సో విభూతులు ఇవన్నీ తీసాను, కానీ నేను ఒక 6 యూట్యూబ్ ఛానల్లో నేను శివలింగం తీశాను.